దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన వరంగల్ భద్రకాళి, వెమ్లవాడ రాజన్న, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, చార్మినార్ భాగ్యలక్ష్మి క్యాలెండర్లను ఆవిష్కరించారు గౌరిశెట్టి చంద్రయ్య గారు, వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు. దేవాలయాలు సందర్శించినప్పుడు కలిగిన అనుభూతి ఏంటి, ఆ దేవతా శక్తులు ఇచ్చిన శక్తితోని తాను సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజరాజేశ్వరుడు వేములవాడ చాలా మటుకు మా తల్లిదండ్రులు నాకు తెలిసిన కాలంలో వారు శివుని బాగా పూజించేవారు. నేను వేములవాడకి చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కోడె మొక్కులు లాంటివి కూడా చాలా ఉంటాయి. నాకు అక్కడ కోనేరు చూసినప్పుడు చాలా ఆనందం కలుస్తుంది. చక్కటి వాటర్ ఉంటుంది అక్కడ స్వామివారిని దర్శించుకున్నప్పుడు మనసు పులకరిస్తుంది. అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అలాగ అనిపిస్తుంది. మనము దేవుని దర్శించుకున్నప్పుడు మన మనసులో కలిగే పరివర్తననే అది మనకు నిజమైన దేవుడు అంటే దేవుడు ఏ విధంగా ఉంటాడని చెప్పడానికి ఒక ప్రదేశంలో ఒక మంత్రము కంటిన్యూగా చదువుతుంటే వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ వైబ్రేషన్స్ నేను మాట్లాడితే మీకు అర్థం ఎట్లయితుందో వైబ్రేషన్స్ అట్లే క్రియేట్ అయ్యి ఆ వైబ్రేషన్స్ మనం అక్కడ వెళ్ళినప్పుడు మన బాడీలో కొంచెం ప్రవర్తిస్తాం. ఆ వైబ్రేషన్స్ ద్వారా మనం పునీతులమవుతామని నేను భావిస్తున్నాను. భద్రకాళి ఆ ఏరియాకి ఆ తల్లి. భద్రకాళి అంటే వరంగల్ ప్రజలు ఏ విధంగా ఉంటారు, దేశ స్వాతంత్రం కాకతీయులు ఏ విధంగా పోరాడారు, ప్రతి విషయంలో భద్రకాళి ముందు ఉంటుంది. ఆ తల్లిని తలిచినప్పుడు తల్లి దీవెన నా మీద ఉంది. చక్కటి పక్కన ఉన్నటువంటి తటాకం అవన్నీ చూసాము. 2-3 సార్లు వెళ్ళాను. నేను దేవాలయాలకు వెళ్తూ ఉంటాను. బద్రీ వెళ్ళాను, కేదార్నాథ్ వెళ్ళాను, మానసరోవర్ వెళ్ళాను, వైష్ణవిదేవి వెళ్ళాను, నైనాదేవి వెళ్ళాను. అట్లా దేశంలో ఉన్నటువంటి చాలా మటుకు ఆల్మోస్ట్ ఆల్ నేను చూశాను. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. స్వయంభూ స్వామి వారు 3 రూపాలలో అక్కడ ఉంటారు. ఆ 3 రూపాలను కూడా మనం దర్శించుకోవాలి. యోగ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసినటువంటి దేవుడు. పుణ్యాత్ములు ఆ దేవాలయాన్ని తీర్చిదిద్దిన పద్ధతి చూస్తే నిజంగా మనిషి జన్మలో అలాంటి పని చేయాలి ఎవరుగా అని అనిపిస్తుంది. ఇప్పుడు మేము యాదగిరి గుట్ట అనేవాళ్ళం. మేము చిన్న బండిలో వెళ్ళేవాళ్ళం మా ఊరు నుంచి. మా అమ్మగారు జగదేవ్పూర్ అనేది ఉండేది. అక్కడ వచ్చి ఆల్రెడీ అక్కడి నుంచి కచ్చరంలో మేము వచ్చి కింద ఒక చెట్టు దగ్గర ఆగి, ఆ బావి దగ్గర ఆగి అక్కడ స్నానాలు అవి చేసుకొని నడుచుకుంటూ ఆ గుట్టకు వెళ్తుంటే మెట్ల మార్గాన పోతుంటే కోతులు ఉంటుండే. కానీ ఆ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కేసీఆర్ అదొక పూర్వజన్మ సుకృతం ఆయనకు. ఆయన నిజంగా చెప్పాలంటే మనిషి కారణ జన్ముడు ఉంటాడు. సీతయ్య గుప్తా గారు ఈ ప్రదేశంలో బద్రి విశాల్ గారి దగ్గర నుంచి కొని ఇవన్నీ చేయాలనుకున్నాడు. కారణ జన్ముడు ఆయన. అట్లాగనే కేసీఆర్ గారు కూడా పొలిటికల్ పార్టీలు పక్కన పెట్టండి, వాళ్ళందరూ రేపు కలిసిపోతారు, అలా ఇవ్వలే చేసుకుంటారు. కారణ జన్ముడు ఉంటేనే అలాంటి క్షేత్రం చేయగలుగుతాడు. ఎవరైనా కానీ ప్రజల డబ్బే కావచ్చు. ఇంతమంది ఈరోజు అక్కడ వెళ్తే ఆనందపడుతున్నారు. మనము సాయంత్రం కానీ ఉదయం కానీ ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉంటే ఏ విధమైన వైబ్రేషన్స్ వస్తుంటాయి. సరే విఐపీలు లిఫ్ట్లో పోవచ్చు, మనం నడుచుకుంటూ పోవచ్చు, కానీ ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అది కేసీఆర్ గారిది నిజంగా 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 పూర్వజన్మ సుకృతం. అది రాసి ఉంటేనే ఆయన చేయగలిగాడు. దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు వారు. శని ఆది 30 వారాలు 70,000, డైలీ 20,000 నుంచి 30-40,000 వెళ్తుంటారు. నేను అనుకుంటాను ఇంకొక సంవత్సరంలో అది 70-50 కూడా పెరిగిపోతుంది. కలియుగంలో భక్తి బాగా పెరిగింది. మానవుడు అధర్మం చేస్తున్నాడు కాబట్టి, ధర్మంకు భయపడతాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తుండని నేను అనుకుంటాను. ఆ దేవుడు వాళ్ళందరినీ రక్షించాలి, పాపభీతి పొడగొట్టాలి, పాపం చేయకుండా వారికి మనసును గట్టిపరచాలని నేను కోరుకుంటాను. దీని పేరే భాగ్యనగరం. మనము చరిత్ర చదువుకున్నట్టుంటే ఈ రాజ్యం ఎలా పుట్టింది, హైదరాబాద్ ఎలా తయారైంది మనకు తెలుస్తుంది. దీని పేరే భాగ్యనగరం. ఆ భాగ్యనగరంలో భాగ్యలక్ష్మి అమ్మ. భాగ్యనగరం భాగ్యంగా ఉండడానికి కారణం ఆ తల్లి. మనం అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ అమ్మ ఆ ప్రాంతంలో చరిత్రాత్మకమైనటువంటి కట్టడంలో ఆ తల్లి అక్కడ వెలసిందంటే ఆ తల్లిని చూసినప్పుడు కూడా చాలా ఆనందంగా కలుస్తుంది.
అమ్మ తల్లి ఈ భాగ్యనగర వాసులందరికీ కూడా భాగ్యం కలిగించని కోరు.